చిత్రకూటం అనే ఊరిని ఉదయసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య పద్మావతి. వీళ్ళకి 2 పెంపుడు చిలకలు ఉన్నాయి. రాజు చిలక మగ చిలక, రాణి చిలక ఆడచిలక. మగ చిలక ఆడచిలక ఒకసారి వాదులు ఆడుకోవడం ప్రారంభించాయి. మగ చిలక ఆడవాళ్ళని నమ్మకూడదని, ఆడచిలక మగవాళ్ళని నమ్మకూడదని అంటుంది. మగ చిలక ఆడవాళ్ళని ఎందుకు నమ్మకూడదో ఒక కథ చెప్పింది. చోడవరం అనే ఊరిని ధర్మపాలుడు అనే రాజు పాలిస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో విజయుడు అనే వర్తకుడికి ధాత్రి అనే కూతురు ఉంటుంది. ఆమెను విశ్వవసుడు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరు సుఖంగా కాపురం చేస్తున్నారు. ఒకసారి విశ్వవసుడు ధాత్రితోటి, నేను విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఎక్కువగా సంపాదించి నిన్ను సుఖపెట్టాలనే ఆలోచనలో ఉంది అంటాడు. ధాత్రి అందుకు ఒప్పుకుంటుంది. విశ్వవసుడు పొరుగు దేశానికి వెళ్తాడు. కొన్ని రోజులకి ఈమె విక్రముడు అనే వర్తకుడిని ప్రేమిస్తుంది. విశ్వవసుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఊరికి డబ్బుతో సంపాదించి తిరిగి వస్తాడు. భార్యపై ఎటువంటి అనుమానం లేక ఎప్పటి వల్లే ఇష్టంగా ఉంటాడు. కానీ ధాత్రి మాత్రం విక్రముడిపై ప్రేమను విడిచిపెట్టలేక ఒకసారి తన స్నేహితురాలను పిలిచి విక్రముడిని కలవడానికి ఒక ప్రదేశానికి రమ్మని కబురు పంపిస్తుంది. విక్రముడు ఆమె చెప్పిన స్థలానికి అర్ధరాత్రి సమయంలో వస్తుండగా రాజభటులు వాడిని దొంగ అనుకుని దుడ్డుకరతో తల మీద కొడతారు. ఆ బాధ తట్టుకోలే గిలగిలా తన్నుకుంటూ ఉండగా ఆ సమయానికి ధాత్రి అక్కడికి వస్తుంది. విక్రముడు ఆమెతో దోబూతులాడడానికి నిద్రపోతున్నట్లు నాటకం ఆడుతున్నాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుతూ ఉండగా ధాత్రి ముక్కు విక్రముడి నోట్లో ఇరుక్కుపోతుంది. కొంతసేపటికి అతను మరణిస్తాడు. అప్పుడు నోరు పూర్తిగా మూసుకుపోతుంది. ధాత్రి ముక్కు అతని నోట్లో ఉండిపోయింది. ధాత్రి ఎంత ప్రయత్నించినా అది ఊడి రాలేదు. ముక్కు తెగిపోయింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుని ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుని ఇంటికి వచ్చింది. కొంతసేపటి తర్వాత ధాత్రి వీధిలోకి వచ్చి తన భర్త ముక్కు కోసాడని పెద్దగా ఏడుస్తూ మొత్తుకోవడం మొదలుపెట్టింది. విశ్వవసుడు భార్య కేకలు అరుపులు విని నిద్రలేచి వచ్చేసరికి తనపై అభాండం వేసింది. తన భార్య అంతటి అబద్ధం ఆడుతుందని అనుకోలేదు. విశ్వవసుడు ఎంత చెప్పినా ఊరి ప్రజలు వినిపించుకోలేదు. పైగా రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజుకు జరిగిందంతా తెలుసుకుని విశ్వవసుడికి కఠిన శిక్ష విధించాడు. అంతలో రాత్రికి అవకాశం భటులు విక్రముడి శవాన్ని అక్కడికి తీసుకొస్తారు. అప్పుడు రాజు నెత్తుటి నోటితో ఉన్నటువంటి అతని నోరు తెరిపిస్తాడు. ధాత్రి ముక్కు అతని నోట్లో ఉన్నదని గ్రహిస్తాడు. వెంటనే విశ్వవసుడు నిరపరాధని తెలిసి ధాత్రి కఠిన శిక్ష విధించి విశ్వవసుడిని వదిలిపెడతాడు. అందుకే ఆడవాళ్ళని నమ్మకూడదని మగ చిలక వాదించానని చెబుతుంది. అందరూ పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.